సార్ కృష్ణారెడ్డి గారు ఈ టాక్సేషన్ గురించి కొన్ని డౌట్స్ ఉన్నాయి. అంటే 12,75,000 వరకు, అంటే ఇంక్లూడింగ్ స్టాండర్డ్ డిడక్షన్ 12,75,000 వరకు ట్యాక్స్ కట్టక్కర్లేదు అని చెప్పి ఒక మాట చెప్పారు. అట్ ద సేమ్ టైం 0 నుంచి 4 లక్షల వరకు 0%, 4 నుంచి 8 లక్షల వరకు 5%, 8 నుంచి 12 లక్షల వరకు 10%, ఇట్లాంటి స్లాబ్స్ కూడా చెప్పారు. అది కొంచెం అంబిగ్విటీ ఉంది సార్, అది కొంచెం క్లారిటీ ఇస్తారా? అంబిగ్యూటీ ఏం లేదండి. అంటే ఇప్పుడు ఎవరికైతే 4 లక్షల లోపు ఆదాయం ఉంటుందో వారికి 0 ట్యాక్స్ పడుతుంది. ఆ పైన ఉన్నటువంటి ఆదాయం అంటే 4 లక్షల నుంచి మిగతా స్లాబ్లను తీసిన 12 లక్షల వరకు చూసుకున్నప్పుడు ఆ 12 లక్షల ఆదాయం ఉన్న వాళ్ళకి స్టాండర్డ్ డిడక్షన్ కింద మరొక 75,000, అంటే దాదాపు 12,75,000 వరకు మీరు వివిధ పెట్టుబడులు, అంటే ఒక ఇల్లు కొనుక్కున్నారనుకోండి, దానిపైన వడ్డీ చెల్లిస్తారు కాబట్టి అది ఏటీసీ కింద కొంత వెసులుబాటు వస్తుంది. ఒకవేళ మీరు కనుక ఇన్సూరెన్స్ కడుతుంటే, అంటే లైఫ్ ఇన్సూరెన్స్ కడుతున్నప్పుడు దానిపైన మనం చెల్లించే ప్రీమియం కూడా ఏటీసీ కింద తీయవచ్చు. అదేవిధంగా ఏదైనా స్వచ్ఛంద సంస్థలకు కావచ్చు, మిగతా వాటికి డొనేషన్లు ఇచ్చినప్పుడు ఐటీటీ కింద కొంత వెసులుబాటు వస్తుంది. అంటే మీరు పెన్షన్ కి కాంట్రిబ్యూట్ చేసేదానికి కొంత పెన్షన్ వస్తుంది, మెడికల్ ఇన్సూరెన్స్ కి కొంత వెసులుబాటు. అంటే ఇలా రకరకాల ఇన్కమ్ ట్యాక్స్ రూల్స్ ప్రకారంగా మనకు ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఆప్షన్స్ ఉన్నాయి వివిధ కేటగిరీ సెక్షన్ల కింద. ఇవన్నిటినీ పూర్తి స్థాయిలో చేసుకున్నట్లయితే 12,75,000 వరకు ఇన్కమ్ ట్యాక్స్ ఉండదు. కానీ సహజంగా పేద లేదంటే మధ్య తరగతి చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకునే వాళ్ళందరికీ కూడా ఈ అన్ని సెక్షన్ల కింద, అంటే మనకు మార్కెట్లో చూసుకుంటే సాధారణంగా ఎక్కువ మందికి 7 నుంచి 8 లక్షలు జీతం వచ్చేటువంటి వారి సంఖ్య ఎక్కువ ఉంటుంది. వీరికి ప్రధానంగా చూసుకున్నప్పుడు 4 లక్షల వరకు వెసులుబాటు వచ్చినా మిగతాదంతా కూడా వివిధ రంగాలలో పెట్టుబడి పెట్టారా, గృహాలు కొనుక్కున్నారా, లేకుంటే ఎల్ఐసీలు కావచ్చు, మిగతా వాటిలలో ఎంత మేరకు వాళ్ళు పెట్టుబడులు పెడితే దాని వల్లనే లబ్ధి చేకూరుతుంది తప్ప పూర్తిగా రాదు. కాబట్టి ఈ స్లాబ్ల విషయంలో మొత్తం 12,75,000 బెనిఫిట్ రావాలంటే దరిదాపుగా 7 నుంచి 8 లక్షల వరకు పెట్టుబడి ఆ ఫైనాన్షియల్ ఇయర్ లో వివిధ అసెట్స్ పైన పెట్టినట్లయితేనే ఆ బెనిఫిట్ వస్తుంది. కాబట్టి ఇది ఒక బ్లాంకెట్ గా ఎవరికి ఎంత ప్రయోజనం వస్తుంది అని చెప్పడానికి కాకుండా, అందుకని మనకు బడ్జెట్ దాంట్లో కూడా చాలా క్లియర్ గా ఇచ్చారు. ఎవరెవరికి ఎంత ఆదాయం ఉంటే ఎంత ప్రయోజనం రాకుందనే క్యాలిక్యులేషన్స్ కూడా చాలా స్పష్టంగా ఇచ్చారు. అంటే కాబట్టి ఖచ్చితంగా అన్ని వర్గాల ప్రజలకి ఒక 1,000 రూపాయలు కావచ్చు, లేదంటే 1,00,000 రూపాయల పైచీలకు వరకు కూడా వారికి చేస్తున్న వారికి కొంత ప్రయోజనం అనేటువంటిది రావడానికి ఆస్కారం ఉంది. కాబట్టి ఇది ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి ప్రక్రియ. వేతన జీవులకు ముఖ్యంగా ఎదురు చూస్తూ వేతన జీవులకు ఊరట రావాలని ఎలక్షన్ మనకు ఈ బడ్జెట్ ముందు కూడా కోరుకున్నారు. గత 10 ఏళ్ల నుంచి ప్రతిసారి ఆశగా చూడడం నిరాశ చెందే వారికి ఇది ఒక మంచి ఊరటగానే చూడాలి. కాకపోతే మళ్ళీ ఆర్థిక మంత్రి గారు ఉన్నారు, మనము ఈ ఆదాయ పన్ను బిల్లును ఒక వారం 10 రోజుల్లో తీసుకొస్తామన్నారు. అక్కడేమైనా మళ్ళీ ట్విస్టులు ఇవ్వడానికి కానీ, లేకుంటే ఏమైనా కొత్త నియమాలు నిబంధనలు పెట్టి ఈ ప్రయోజనాన్ని దాన్ని ఏమన్నా తగ్గించే ప్రయత్నం జరుగుతుందా లేదా అనేది ఆ బిల్లు వచ్చిన తర్వాత. ఒక్క విషయం కృష్ణారెడ్డి గారు, బ్రేక్ వెళ్దాం మనం. ఇప్పుడు ఒక ఎంప్లాయీ నెలకి 1,00,000 రూపాయలు జీతం తీసుకుంటుంటే 12 లక్షలు కంప్లీట్ గా సంవత్సరానికి. సో వాళ్ళకి అసలు ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదా, లేకపోతే అందులో ఏమైనా కండిషన్స్ ఉన్నాయా? అదేంటండి, మొత్తం వారి ఆదాయము 12 లక్షలే అయితే ఆ 12 లక్షల్లో 4 లక్షలకు ఏ ట్యాక్స్ ఉండదు. 4 లక్షల తర్వాత వారికి ఉన్న మిగతా 8 లక్షలకి ట్యాక్స్ పే చేయొద్దు. అంటే వాళ్ళకి పొదుపు ఉండాలి, పెట్టుబడులు కానీ సేవింగ్స్ కానీ ఉంటే తద్వారా ట్యాక్స్ ఎగ్జంప్షన్ వస్తుంది. 12,75,000 వరకు ఎగ్జంప్షన్ కాదు. అంటే ఇప్పుడు 0 నుంచి 4 లక్షలకు మీరు ఏం పొదుపు చేసినా చేయకపోయినా మీకు మీరు రిటర్న్ ఫైల్ చేస్తే 0 ట్యాక్స్ పడుతుంది. 0 నుంచి 4 లక్షల వరకు. 4 నుంచి ఆ 12 లక్షల వరకు మాత్రం ఖచ్చితంగా మీరు పొదుపులు పెట్టుబడులు చేస్తేనే, అది వివిధ సెక్షన్లు, ఒకే సెక్షన్ లో కాదు. ఆ ఏటీసీ కింద కొన్ని నేను ఇందాక చెప్పిన గృహాలకు కొనుగోలు చేస్తే అది ప్రిన్సిపల్ అమౌంట్ ప్లస్ ఇంట్రెస్ట్ కి కొంత వెసులుబాటు ఉన్నట్టుగా అన్ని రకాల సెక్షన్లను ఏటీసీ, ఐటీసీసీ, ఐటీడీటీ ఇలా రకరకాల వాటిపైన వెసులుబాట్లు అన్నిట్లలో వీరు పెట్టుబడులు పెట్టి ఉంటే
వారు దానికి చెల్లింపులు చేస్తుంటే మాత్రమే వెసులుబాటు వచ్చి ఆ 12,75,000 వరకు ట్యాక్స్ కట్టాల్సిన అవసరం ఉండదు. Okay. ఒకవేళ వాళ్ళకి పొదుపులు కానీ పెట్టుబడులు కానీ లేవు, వచ్చిన వినియోగాన్ని వాళ్ళు వినియోగించుకుంటున్నారు, లేకుంటే సాధారణ పొదుపు చేసుకున్నట్లయితే వారికి పెద్ద ప్రయోజనం ఉండదు. ఓకే, సో ఓవరాల్ గా అసలు ఇన్కమ్ ట్యాక్స్ కట్టక్కర్లేదు అంటే ఓన్లీ 4 లక్షల వరకు జీతం ఉన్న వాళ్ళకే ఆ వీలుంది. అంతే, 3 నుంచి 4 లక్షలకు పెంచినట్టు. వాస్తవానికి చూస్తే 3 నుంచి ఒక 4 లక్షలకి ఆ ₹1,00,000 బెనిఫిట్ వాస్తవంలో వచ్చినట్టు. రైట్ సార్.